హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రెడ్ బస్ ద్వారా బస్ టికెట్స్ అనేది మనం ఎలా బుక్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క రెడ్ బస్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇలా సింపుల్గా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో రెడ్ బస్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇలా టాప్లోనే వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, కాకపోతే ఇక్కడ అప్డేట్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. మీకైతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, ఎవరైతే కొత్తగా ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారో వారికి. ఇలాగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని చెప్పేసి వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుందన్నమాట. మీరు కావాలనుకుంటే మీ లాంగ్వేజ్ తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. పైన తెలుగులోకి మార్చండి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనము బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, హోటల్స్, మెట్రో అన్ని రకాలుగా ఈ యొక్క యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో మనం బస్ టికెట్స్ బుక్ చేసే విధానం గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ యొక్క బస్ టికెట్స్ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రమ్ టు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడ నేను హైదరాబాద్ టు తిరుపతి అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జర్నీ దీని మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడు జర్నీ చేయాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక డేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా సర్చ్ బస్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆ డేట్లో ఎన్ని బస్సులు అయితే ఆ రూట్లో వెళ్తున్నాయో అన్ని బస్సుల లిస్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని టాప్ ఆఫర్స్ ఫర్ యూ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇలా ఏమైనా కూపన్ కోడ్స్ వచ్చినట్లయితే ఇక్కడ ఈ యొక్క కూపన్ కోడ్స్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. పేమెంట్ టైంలో ఈ యొక్క కూపన్ కోడ్స్ అనేది అప్లై చేసి ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందేమో మనం ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ అన్ని రకాల బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక బస్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు చార్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు సిట్టింగ్ కావాలా, స్లీపర్ కావాలా అని చెప్పేసి అన్ని రకాలుగా ఇక్కడ మనకు షో చేయడం అయితే జరుగుతుంది. ప్లస్ దాని యొక్క ప్రైస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు. సీజన్ వైజ్గా ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. అన్ సీజన్లో అయితే తక్కువ ఉంటుంది, సీజన్లో వచ్చేసి ఎక్కువ ఉంటుంది. అదైతే మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ నుంచి మనము ఎంతమంది జర్నీ చేస్తున్నారు అనేది సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 4 సీట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా 4 సీట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే బోర్డింగ్ పాయింట్ మీరు ఎక్కడ ఎక్కాలి బస్సు అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాపింగ్ పాయింట్, మీరు డ్రాపింగ్ పాయింట్లో ఏ లొకేషన్లో మీరు దిగాలి అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ నేను ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసే కాబట్టి నా డీటెయిల్స్ అనేది వచ్చాయి. మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ నేమ్ ఇచ్చి ఇలా ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను 4 ప్యాసింజర్స్ కోసం సీట్స్ సెలెక్ట్ చేసా కాబట్టి ఇక్కడ 4 ప్యాసింజర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలాగ మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఫ్రీ క్యాన్సలేషన్, ఒకవేళ మీరు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే 240 రూపీస్ పర్ ప్యాసింజర్ ఎక్స్ట్రా పేమెంట్ అనేది మనం చేయాలన్నమాట. అలా కావాలనుకుంటే యాడ్ ఫ్రీ క్యాన్సలేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే డోంట్ యాడ్ ఫ్రీ క్యాన్సలేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా స్క్రోల్ డౌన్ చేసి పే నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు యాడ్ రెడ్ బస్ అష్యూరెన్స్ ఫర్ 96 అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే డోంట్ యాడ్ రెడ్ బస్ అష్యూరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది పే చేయాలి.
ఇక్కడ నుంచి పే చేయాలంటే ఇక్కడ కొన్ని కూపన్ కోడ్స్ ఇందాక చెప్పాను కదా, ఈ యొక్క కూపన్ కోడ్స్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి అని. ఇక్కడ నేను ఒక కూపన్ కోడ్ అనేది అప్లై చేస్తున్నా. ఇక్కడ కూపన్ కోడ్ అప్లై చేస్తే ఇక్కడ 500 రూపీస్ మనకు అప్లై అయితే అయిందనమాట. అప్లై అయిన తర్వాత మిగతా పేమెంట్ అనేది మనం పే చేయాలి. ఇక్కడ ఏదైతే కూపన్ కోడ్ ఇచ్చామో ఆ యొక్క కూపన్ కోడ్కి సంబంధించినటువంటి పేమెంట్ మెథడ్ తోటి మాత్రమే మనం పేమెంట్ అనేది చేయాలి. ఇక్కడ నేను పేమెంట్ అనేది చేస్తున్నా. ఇలాగా మనం మన యొక్క కార్డ్ డీటెయిల్స్ అంటే ఈ యొక్క పేమెంట్ అనేది నేను క్రెడిట్ కార్డు ద్వారా చేస్తున్నా కాబట్టి ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓటీపీ అనేది అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేద్దాం. ఇలాగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ పే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టికెట్స్ అనేది బుక్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వ్యూ టికెట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క సీట్ నెంబర్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. దీన్ని కావాలనుకుంటే మనం స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఈ యాప్లోనే మనకు సేవ్ అయి ఉంటాయి. లేదంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అంటే లాగిన్ చేసుకుంటాం కదా, లాగిన్ చేసేటప్పుడు మనం మన యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఈ యొక్క టికెట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము ఈజీగా రెడ్ బస్ ద్వారా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.